హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్లో నిఖిల్ అయితే కావ్యతో తనకున్న రిలేషన్షిప్ గురించి ఏ ముహూర్తాన చెప్పాడో కానీ బయటికి వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరి గురించే టాపిక్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏ షోస్కి వెళ్ళినా ఏ ఈవెంట్స్కి వెళ్ళినా సరే వీళ్ళని యాంకర్స్ అయితే వీళ్ళిద్దరి గురించి వీళ్ళకే క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో అయితే నిఖిల్ని కావ్యతో మీకున్న రిలేషన్షిప్ గురించి చెప్పండి అని యాంకర్ అడగగా నిఖిల్ అయితే రిలేషన్షిప్పా మా మధ్యన నేను ఎప్పుడు చెప్పాను, మేమెప్పుడు రిలేషన్షిప్లో ఉన్నామని మీకు చెప్పలేదే, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంతేకాని మేము లవ్ అలాంటివి అయితే మాకు ఏం లేవు, నాకు లవ్ వద్దు ఏమీ వద్దు అనేసి అయితే నిఖిల్ చెప్పిన ఆన్సర్ని చూసి యాంకర్ అయితే అవాక్కయ్యాడనే చెప్పవచ్చు. ఇలా ప్రతి ఇంటర్వ్యూలో నిఖిల్ అయితే మేమిద్దరం ఎప్పుడూ రిలేషన్షిప్లో ఉన్నామని మేము మీకేమైనా చెప్పామా, మీ అంతలో మీరే ఊహించుకున్నారు, దానికి నేనేం చేయగలను అనేసి నిఖిల్ అయితే చెప్పగా నెటిజన్లు అయితే నిఖిల్ మీద అయితే మండిపడుతున్నారనే చెప్పవచ్చు. అంటే నువ్వు బిగ్ బాస్లో ఆడిందంతా నాటకమా, జస్ట్ విన్నర్ అవ్వడం కోసం ఇలాంటి డ్రామాలో ఆడావా అనేసి నిఖిల్ మీద అయితే మండిపడుతున్నారు. అందుకేనా కావ్య అయితే నీ గురించి ఎగెన్స్ట్గా పోస్ట్ చేసింది అని కూడా నిఖిల్ని అయితే నిందించడం స్టార్ట్ చేశారు. మరి నిఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేయండి.